హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నూనె వ్లాగ్స్. నేనండి ఈరోజు కార్తీక మాసంలో నది స్నానం చేద్దామని అనుకున్నాము అన్నమాట. ప్రతి సంవత్సరం ఏదో ఒక వారం, ఏదో ఒక సోమవారం కానీ ఏకాదశి రోజు ఖచ్చితంగా 3:40కి పాపను కూడా లేపానండి. లేపేసి తనైతే 3:40 కల్లా నిద్ర వస్తుందని చెప్పి అందుకే తను ఈలోపు కొంచెం లేపి బ్రష్ చేపించి పడుకోబెట్టాను అనమాట. నెక్స్ట్ అయితే కొబ్బరికాయ, కడ్డీలు, తాంబూలాలు, ఆకులు, అన్నీ పసుపు, కుంకుమ అన్నీ అయితే నేను గుడి దగ్గర తీసుకెళ్ళడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇల్లంతా క్లీన్ చేసి అంతా రెడీ చేసేసరికి ఈ టైం అయిందనమాట. ఇంకా నేను అయితే సర్దేసుకున్నాను. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి. పెద్ద పాప అయితే రెడీ అయిపోయిందండి. చిన్న పాపకి అయితే చలి బాగా ఎక్కువగా ఉంది. బండి మీద వెళ్ళాలి అందుట్లో. అందుకని చెప్పి పెద్ద పాపకి స్వెటర్ వేస్తున్నాను. కానీ తను రానని ఏడుస్తుంది. పాప నిద్ర మొత్తుంది కానీ అయినా లేచింది. చూడండి తను ఎలా ఏడుస్తుందో. నాకు స్వెటర్ వద్దు, రాను అని అంటుంది. బాగా గొడవ చేసిందండి. కానీ ఆ టైంలో ఎవరి దగ్గర వదిలిపెడతాం, అందుకని చెప్పి తనను కూడా తీసుకెళ్ళాను. కానీ అందరు వెళ్ళి గుళ్ళో పూజ చేయించుకుంటే చాలా మంచిదంటండి. అందుకని చెప్పి తనను కూడా తీసుకెళ్తున్నాను. ఇక చూడండి తను నేను స్వెటర్ వేస్తుంటే వద్దని చెప్పి ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా? గుడికి వెళ్తున్నావా? ఎవరెవరు? అక్కడ నేను కాలం మీద ఓకే నన్ను వీడియో తీయవా? చూడు ఇలా నొక్కి మేము పైకి వచ్చి ఎక్కడికి వచ్చాం కానీ అలా ఉండు. వాళ్ళు వచ్చినాక డబ్బులు కదా దీని డబ్బులు పెడతారా? ఇంకా స్నానం అయితే చేసి వచ్చినాక డ్రెస్ అయితే మార్చుకొని వచ్చాను అనమాట. తర్వాత ఇక దీపారాధన చేయడానికి కుందులై తీసుకుంటున్నాను. కుందులై తీసుకొని వాటిని పంపు దగ్గర అయితే శుభ్రంగా కడిగాను అనమాట. ఇక తర్వాత అయితే ఇక నేను ధ్వజస్తంభం దగ్గర అయితే మేము ఫస్ట్ కార్తీక పౌర్ణమికి కూడా మేము 365 ఒత్తులు అయితే వెలిగలేదండి. అప్పుడైతే మా సోదకం వచ్చింది, అందుకని ఒత్తులు అయితే వెలిగలేదు. ఇక అందుకని చెప్పి అందరం ఇక ఇప్పుడు మేము నలుగురు ఇక్కడ అయితే వెలిగిస్తున్నాం అనమాట. 3వ సోమవారం వెలిగిస్తున్నాం. మళ్ళీ 4వ సోమవారం కుదిరిద్దా లేదని చెప్పి ఇక నేను 3వ సోమవారం వెలిగిచ్చేసాను. ఈలోపు మా పాప అయితే పాప ఆకలి అయింది, అందుకని చెప్పి అరటిపండు తిందనమాట. ఇంక ఈలోపు నేను ముగ్గు తీసాను. కార్తీక మాసంలో ఎప్పుడైనా మన బీపిండితోనే ముగ్గేయాలి, లేనప్పుడు అంటే పర్లేదండి. కానీ ఉంటే కనుక బీపిండితోనే ముగ్గేస్తే చాలా మంచిది అంటండి. అందుకే ఎక్కువ బీపిండే వాడతారు. ముగ్గ వేసి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. వీళ్ళు కూడా వచ్చి ఒత్తిలో వెలిగిస్తారు. ఇక ఈలోపు మా పాప అయితే అరటిపండు తినేసి ఆ తొక్క తీసుకొని, గోవులు ఉన్నాయి అన్నమాట ఆ గుడిలో చాలా ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి ఆ తొక్క అయితే వేసి తర్వాత అక్కడ గడ్డి కూడా ఉంటే గడ్డి కూడా పెట్టిందండి. కానీ చాలా భయపడుతుంది. చూడండి ఎంత గొడవ చేస్తుందో గుళ్ళో. ఇంకెట్లైనా కాసేపు ఆడుతూ ఆడుకుంటా సైలెంట్గా ఉంది.
ఓకే సార్ ఇందాక అక్కడ చేసాను అదంతా ఆన్ చేసాను సేవగట్రా అడుగుతూ నేను వచ్చి తర్వాత అమ్మ బాగా అయిపోయింది అని వీడియో నేర్చుకున్నాను చెల్లిస్తాను సౌండ్ అది ఈ సౌండ్ తగ్గించింది సౌండ్ తగ్గి సరే వదిలేసి అమ్మాయి ఆర్పా మా కడ్డీ అయిపోయింది. వాళ్ళకి వా ఆడకూడదు. డ్యాన్స్ ఒక నిమిషం ఆడలే. కొత్త పైకి అన్నాను. ఇంకో దేశం దాటినట్లు ఫోన్ ఉంది కానీ ఏం కాదా. వెనకమాలే పడింది.
అమ్మవారి దగ్గర అక్కడ ఉంటుంది గౌరీదేవి దగ్గర పసుమూర్తి కాడ ఇక్కడ పిల్లలకు కూడా ఫోటో తీయకే ఇష్టమా కూడా తీసేదా చూసావా గుడి అంతా చూసాను అదిగో ఇంకోటి బాయ్ గుడి ఇంకోటి ఉంది ఇక్కడ అదే ఇదండి ఈరోజు నా కార్తీక సోమ నది స్నానం సోమవారం నేను చేసిన పూజా విధానం అనమాట. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. కొంచెం ఏదైనా నేను వీడియో మొత్తం వాయిస్ ఎవరెవరో ఇవ్వడానికి చాలా బిడియంగా అనిపించింది, అందుకే ఇవ్వలేకపోయాను. కొంచెం అందుకే గుళ్ళో ఉన్న క్లిప్స్ అవే కంటిన్యూ చేశాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.